హాయ్, హలో, నమస్తే. ఇది కూడా సినిమా ముచ్చటేం కాదు, సినిమా సంగతి కాదు. సో నాకు తెలిసిన విషయాలు ఎవరితో మన వాళ్ళతో మాడితే ఇలాంటివి కూడా చెప్పొచ్చు కదా జనాలకి. అంటే తెలిసి ఉంటే జనాలు తెలిసిన ఉంటారు, తెలియని ఉంటే చెప్పొచ్చు కదా అంటే, సరే చెప్దాం ఇలాంటి ముచ్చట్లు కూడా అప్పుడప్పుడు చెప్తుందాం అని చెప్పి మీ ముందుకు వచ్చా. మొన్న ఎవరో మా కజిన్కి ఒక కొడుకు పుట్టాడు, పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారా అంటే, ఏదో అక్షరంతో పేరు పెట్టమన్నారు, ఆ అక్షరంతో పేరు పెట్టాను. అక్షరంతో ఎందుకు పేరు పెట్టాలి, నీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు కదా. లేదు లేదు, మంత్రులు గారు చెప్పారు ఈ ఫలానా నక్షత్రంతో పెట్టాలి, నక్షత్రాన్ని ఫలానా లెటర్తో పెట్టుకోవాలంటే. సో దీని గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లలకి లేదా మీరు ఎవరికైనా పేర్లు పెట్టాలనుకున్న పిల్లలకి నిరభ్యంతరంగా మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఏ అక్షరం కూడా అవసరం లేదు, ఏ అక్షరం బంధాలు అక్కలు ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఎందుకు ఎలా నేను చెప్తాను. ఈ పేరు పెట్టినప్పుడు మాత్రం మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, పుట్టిన పిల్లాడి లేదా అమ్మాయి ఏ టైంలో ఏ ఊర్లో ఎన్ని గంటలకి ఏ నిమిషాన్ని పుట్టిందో రాసి పెట్టుకోండి. అదొక్కడ గుర్తు పెట్టుకోగలిగితే మీరు ఏ నక్షత్రంతో ఏ పేరుతో పేరు పెట్టుకున్నా పర్లేదు, ఏ అక్షరంతో పేరు పెట్టినా పర్లేదు. ఎందుకంటే పూర్వము జనాలకి ఈ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లాంటివి రికార్డ్ చేసుకునే అలవాటు ఉండేది కాదు, ఎక్కువ ఆ నాలెడ్జ్ అది ఉండేది కాదు. సో వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఓ పెళ్లి ముహూర్తం, ఓ బారసాల ముహూర్తం, లేకపోతే ఇంకో ముహూర్తం చూడాలన్నప్పుడు ఏ నక్షత్రం ఇది అని అడిగారు. ఏమో బాబు ఏ నక్షత్రం తెలియదు అనేవారు. సో అందుకోసమని ఒక డీకోడింగ్ సిస్టమ్ని కనిపెట్టారు. ఈ నక్షత్రాలు ఈ ఈ ఈ అక్షరాలతో పెట్టండి, ఈ నక్షత్రాలు ఈ అక్షరాలతో పెట్టండి, ఈ నక్షత్రాలు ఈ అక్షరాలతో పెట్టండి అన్నారు. సో రేపు పొద్దున్న ఎవడ వెళ్తే ఏం పేరు అబ్బాయి అంటే అప్పారావు అండి, అప్పారావు అయితే ఈ పేరు ఈ నక్షత్రం అయి ఉంటుంది అని ఈ డీకోడ్ సిస్టమ్ కోసం అని చెప్పేసి ఈ ముహూర్తాలు పెట్టుకోవడం కోసం వచ్చి అప్పటి బ్రాహ్మణులు ఈ సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దానికి అది ఛేదస్థంగా ఎలా తయారైందంటే, నాకు మంచి పేరు పెట్టుకోవాలి మన పిల్లడికన్నా కూడా వాడెళ్ళి ఏ చాచా చీచీతోడు పుడతాడు. ఇప్పుడు చాతో చొక్కమ్మ, చొక్కారావు, ముందేదో పేరుకి చొక్కా హారిక, చొక్కా ఇలాంటి పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు వద్దు, అసలు అలాంటి బంధాలు నమ్మద్దు. ఇది ఒక డీకోడింగ్ సిస్టమ్ పెట్టారు తప్ప ఇది కాదు. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, బట్ ఒకటే పుట్టిన తేదీ, టైము, పేరు, ఊరు అవి ఒక దగ్గర రాసి పెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి. వాళ్ళందరూ చేసుకుంటున్నారు, అది చేసుకోండి. రేపొద్దున ఎవరైనా ముహూర్తానికి వెళ్ళినప్పుడు ఏం పేరు అంటే ఇవ్వండి, ఇది జాతకం, ఇదిగో నక్షత్రం, ఇదిగో పేరు, ఇది పెట్టుకోండి. అంతే తప్పించి దీనికోసం అని చెప్పేసి మీరు కాంప్రమైజ్ అయిపోయి మీకు నచ్చిన పేరు పెట్టకుండా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో కింద మీద పడి కిట్టించే పేర్లు పెట్టుకోకండి. ఆ సిస్టమ్నే నమ్మకండి. అది నేను చెప్పేది. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి, బట్ ఇవి పెట్టుకోండి. అసలు దాని పర్పస్ ఏంటంటే ఆ డీకోడింగ్ పర్పస్ కోసం పెట్టారు ఆ రోజుల్లో. అంతకుమించి మరి ఏం కాదు. మీరు ఏ నక్షత్రంతో పేరు పెట్టుకున్నా, ఏ పేరు పెట్టుకున్నా నడుస్తుంది, ఏం పర్వాలేదు. అఫ్కోర్స్ నేను నా కుటుంబంలో అందరికీ కూడా, నేను నాతో పనిచేసిన నా సహచరులకు కానీ నా కుటుంబంలో కానీ అందరికీ ఇది చాలాసార్లు చెప్పి వాళ్ళు పేరు పెట్టాను. సో ఇవాళ కూడా మళ్ళీ ఏదో వస్తే ఇది జనాలు కూడా చెప్పచ్చు, కానీ తెలిసి ఉండొచ్చు, చాలామంది తెలిసి ఉండొచ్చు ఇది విషయం, దాన్ని పాటించకపోయి ఉండొచ్చు. బట్ దీని పర్పస్ ఒకసారి నాకు తెలిసిన విషయాలు లేకపోతే కొన్ని అప్పుడప్పుడు షేర్ చేసుకుందాం ఉన్నాము, కొంచెం మంచి విషయాలు ఇంకా అంటే పండుగల మీద, ఆచారాల మీద, ఇలాంటివి ఒక లాజికల్ థింకింగ్ విషయాలు. అంతే తప్ప నేనేదో మత విశ్వాసాలకి లేకపోతే నమ్మకాలకి ఎగ్నిస్ట్ కాదు, బట్ లాజికల్ థింకింగ్ తోటి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవే కాదు, ఎవరన్నా పోతే మైలు పట్టడం కావచ్చు, లేకపోతే ఒక కార్తీక మాసం దీపం కావచ్చు, స్నానం కావచ్చు, ఉపవాసాలు, ఇవన్నిటి మీద వెనకాల ఒక లాజికల్ థింకింగ్లోనే అవి అప్పుడు మీకు చెప్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. దీంతో స్టార్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.